ఎక్స్ట్రా జబర్దస్త్. ఒరే మనవడు, నా మాట వినరా. ఈ పెళ్లి శోభనం మనకొద్దురా. అనుభవంతో చెప్తున్నాను రా. నీకు అన్ని అయిపోయినాయి కాబట్టి ఏమైనా మాట్లాడతావు. ఇక్కడ మాకు అన్ని ఏది కాకుండా మేము వెయిట్ చేస్తున్నాం. వీడికి ఎంత చెప్పినా వినట్లేదు. బాబు గారు మీరన్నా చెప్పండి. పోయేవాడికి మనం చెప్తాం. ఆహా, శోభనం అంటే ఒక ఊపు, ఒక ఉత్సాహం. ఇప్పుడు బాగానే ఊపుతావు, తర్వాత చేతిలో కర్ర కూడా ఊపలేవు ఎదవా. శోభనం అంటే మగాడికి 1000 ఏనుగుల బలం వస్తుంది. తర్వాత అదే బలం కోసం టానికులు తాగాల్సి వస్తుంది. ఏమండి, ఆ శోభనం గదిలోకి అసలు పాలన తీసుకొస్తారో తెలుసా అండి మీకు? నీ బతుకు బుగ్గిపాలు చేయడానికి రా. ఏమండి, మొగాడికి పెళ్లి అయిన తర్వాత లైఫ్, పెళ్లి కాకముందే మొగాడి లైఫ్, ఒక్కసారి పెళ్ళైన తర్వాత నో లైఫ్, ఓన్లీ వైఫ్ రా. ఏంటి వాళ్ళ డార్లింగ్ ఇంకా కాల్ చేయలేదు? వీకెండ్ వచ్చింది, పబ్కి వెళ్ళాలి. హలో హలో తల్లి, బంగారం ఏం చేస్తుంది? రేట్ పెరిగిపోతుంది. అది కాదమ్మా, వెండి రేట్ గురించి నాకు తెలియదు. నా గర్ల్ ఫ్రెండ్ అను ఉంది కదా, అవుంది. ఇవాళ రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట 11-12 మధ్యలోని. ఆ మధ్యలో నన్ను వచ్చేమందరా ముద్దిస్తానంది. పదల్లాం. నువ్వురా ఫ్రెండ్ అంటే. నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దిప్పిస్తున్నా చూడు, సూపర్ రా. వాళ్ళ డాడీ రాగానే నువ్వు హార్న్ కొట్టు, నేను హార్న్ కొడితే నేను బయటకు వచ్చేస్తాను. ఓకే, నీకు క్లియర్ కదా? క్లియర్. ఏమర్థమైంది? నువ్వు బయట రాగానే నేను హార్న్ కొడతాను, డాడీ వచ్చేస్తారు. ఇప్పుడు అర్థమైంది. ఏం చేస్తావు? వాళ్ళ డాడీ రాగానే హార్న్ కొడతారు, నువ్వు బయటకు వస్తే లోపలికి వెళ్ళాలి. సార్ ఒక నిమిషం, చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఒక ముద్దు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? మీరు ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? పోనీ వదిలేండి. ఒకసారి కాదు, వరుసగా 3 సార్లు ఆదర్శ భర్త అనే అవార్డు తీసుకున్నాను. ఐఆమే హ్యాట్రిక్ ఆదర్శ భర్తని. మృదులా, నువ్వు ఆదర్శంగా వెళ్ళి ఈ ఆదర్శవంతమైన భర్త కోసం ఓ ఆదర్శవంతమైన కాఫీ తీసుకొని రా. నా హ్యాట్రిక్ భర్త మీరు. నీకు ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారా? అవునా? హలో, మీ ఆయన ఉన్నాడు, ఏమని అనుకుంటాడు? ఓ పిచ్చి తామన్, ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అనుమానం ఎందుకుంటా చెప్పు. ఆదర్శ భర్తను కదా, అనుమానం రాకూడదు. మృదులా, నువ్వు అప్పటిలాగానే ఉన్నావే, సేమ్ యాటిట్యూడ్. నువ్వు కూడా అంతే. మృదులా, నేను వెళ్ళేస్తా. తమను చాలా సరదాగా ఉన్నాడు కదా. వాడు చిన్నప్పటి నుంచి చాలా రొమాంటిక్.